తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన విద్యాసంస్థలు ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాల భర్తీ చేయకుండా తెలంగాణ విద్యార్థి యువజనులను మోసం చేసిన మోడీ రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గో బ్యాక్ మోదీ అంటూ పీఎం పర్యటనకు నిరసనగా నల్ల బెలూన్లు ఎగరవేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు అశోక్ రెడ్డి, ఎండి జావేద్ అధ్యక్షతన జరిగిన సభలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ మాట్లాడారు. దేశంలో స్వతంత్రం సాధించిన తర్వాత ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగ రేటు పెరిగిందన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేశారని, ఉద్యోగాల సంగతి ఏమిటో మోడీ మాట్లాడాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలను తుంగలో తొక్కి మోడీ తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణలో పర్యటించే హక్కు మోడీకి లేదని నిరసన వ్యక్తం చేశారు. మాటలు చెప్పి తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేస్తున్న మోడీ వెనక్కి వెళ్లాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది. అలాగే ఈ దేశ విద్యారంగాన్ని ధ్వంసం చేసి కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పేలాగా నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఈ జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండి బడ్జెట్కు నిధులు ఇవ్వకుండా విద్యా విధానాన్ని మారుస్తూ, చరిత్రలో పాఠాలు మారుస్తూ ఈరోజు విద్యా విధానాన్ని మొత్తం కూడా కాషాయమయం చేసే ప్రయత్నాలు చేస్తా ఉంది. దీని మీద మాట్లాడకుండా ఈ రాష్ట్రంలో మోడీ పర్యటిస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజకీయ పబ్బం కోసం, రాజకీయ కుట్ర కోణంలో 10వ తరగతి పేపర్ను లీక్ చేస్తే దాని మీద ఈ దేశ ప్రధాని మాట్లాడు. అందుకే మేము చెప్తా ఉన్నాం, ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తుని నష్టం చేస్తున్నా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా విద్యా సంస్థలు కూడా నష్టం చేస్తున్నా ఈ ప్రధాని గో బ్యాక్ మోడీ అంటూ ఈ రోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నినదిస్తా ఉన్నాయి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు ఇవ్వాలని, లేని పక్షంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ పనిచేస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. బీజేపీ నాయకుడు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు అనేక రకాలుగా పర్యటనలకు వస్తూ టూరిస్టు లెక్క వ్యవహరిస్తూ ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత విభజన హామీలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా కానీ, విద్యా సంస్థలు కానీ, ఐఐటీలు కానీ, ఐఐఎంలు కానీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా మన హన్మకొండలో ఉన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ కానీ, కాజీపేటకి అనేక రకాలుగా విభజన హామీల సందర్భంగా ఇస్తాన్న హామీలను ఏ ఒక్కరు కూడా అమలు చేయకుండా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నది మోడీ బీజేపీ ప్రభుత్వం. అందుకనే మోడీ పర్యటనని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇవాళ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నాం. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. 9 ఏళ్ళు అవుతా ఉంది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కాదు కదా, ఈ కాలంలో సుమారు 15 కోట్ల ఉద్యోగాలు పోయినాయి. నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు. కోట్లాది మంది ఇవాళ ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరోపక్క ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. ప్రజాస్వామ్య హక్కులను కాలు రాస్తా ఉన్నారు. దళితులు, మైనార్టీలు, గిరిజనులు అందరి మీద ఇవాళ దాడులు జరుగుతా ఉన్నాయి. ప్రశ్నించిన వాళ్ళని దేశద్రోహులుగా ముద్రలు వేస్తా ఉన్నారు. అందుకనే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలన్నా, అదేవిధంగా ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవాలన్నా, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా బీజేపీ మతోన్మాద రాజకీయాలను ఇవాళ తుదముట్టించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని తెలంగాణ ప్రజానీకం అప్రమత్తం కావాలి. తెలంగాణ ప్రజల మీద విపరీతంగా ధరలు పెరుగుతా ఉన్నాయి, ధరల భారాలు వేస్తా ఉన్నారు. అనేక రకాలుగా ఇవాళ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ అన్ని రకాల సమస్యల మీద మోడీ పర్యటన సందర్భంగా బీజేపీ దుష్ట రాజకీయ విధానాలని అర్థం చేసుకోవాలని చెప్పేసి విద్యార్థి యువకులకు పిలుపునిస్తూ రానున్న కాలంలో ఈ దేశానికి పట్టి పీడిస్తున్న మతోన్మాదాన్ని, బీజేపీని తరిమి కొట్టడానికి ప్రజాస్వామికవాదులు, ప్రజలు, విద్యార్థులు, యువకులు సిద్ధంగా కావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.